ఏంటి అని hope. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా బాగాలేదు అంటున్నారు కదా చాలా మంది. లేదు లేదు అట్లా ఏం లేదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, కాకపోతే నాకు మూవీ అయితే నచ్చింది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారి యాక్టింగ్, సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్, ఫైటింగ్స్, బీజిఎం మొత్తం పాటలు మ్యూజిక్ అదంతా చాలా బాగుంది. డాన్స్ చాలా బాగుంది అంతా మూవీ అంతా ఓకే. దేంట్లో మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏదో చెప్తారు? ఫస్ట్ హాఫ్లో ఫైటింగ్ సీన్స్ అన్నీ బాగున్నాయి మూవీలో. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుంది, అది నేను చెప్పను. కాకపోతే మూవీ మాత్రం చాలా బాగుంది. ఆవిడది బాగానే ఉంది. మూవీలో కొంచెం తక్కువ ఉన్నా సరే మూవీ మాత్రం బాగుంది, ఓకే. కొంచెం చాలా మంది లాగ్ అంటున్నారు సినిమా. లాగ్ అట్లా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వస్తుంది కానీ లాస్ట్లో చాలా బాగుంటుంది. ఓకే ఓకే, 5/5. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్. ఇంటర్వెల్ వరకు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకే. కామెడీ అయితే లేదు అంతా, ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ అయితే లేదు. యాక్షన్ సీన్స్ ఎట్లా ఉన్నాయి? పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. లాగ్ అయింది. దాని గురించి ఏమంటారు? నిజంగానే లాగ్ అయింది. కొంచెం లాగ్ అయింది. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ లేదు. ఇంట్రడక్షన్ అయితే సూపర్ ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీనా? ఫ్యామిలీ ఓరియంటెడ్. మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి మేడం? ఫైటింగ్స్, ఎన్టీఆర్ లుక్స్ సూపర్గా ఉంది. డైలాగ్స్ ఏమన్నా చెప్తారా? జాన్వీ కపూర్ గురించి ఏమన్నా చెప్పండి. పర్లేదు యాక్టింగ్. జాన్వీ కపూర్ ఎలా ఉంది డాన్స్? బాగుంది. ఓకే, ఓవరాల్ మూవీ గురించి ఫైనల్గా సూపర్ హిట్. థ్యాంక్ యూ. రేటింగ్ 3.5. ఇక్కడ చెప్పాడంటే కాదు, ఆ డైలాగ్ కరెక్ట్ నాకు అనిపించింది. వేరే డైలాగ్ దేవరా అంటే అదొక రూల్ అంటే రెగ్యులేషన్ పెట్టేశాడు. ఆ రూల్స్ అనేది ఫాలో కావాలి అనేసి దేవరా అనేది క్రియేట్ చేశాడు. అది మంచి గురించే చేశాడు. అది బ్రేక్ చేసిండు ఎన్టీఆర్. బ్రేక్ అయింది అంటే అది సినిమా యావరేజ్ ఉంది, చాలా మంచిగా ఉంది. మనకు బోర్ ఎక్కడ కొట్టదు. 3 hours చూస్తున్నామన్న బోర్ ఒక్కటి కొట్టదు. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ చుట్టమల్లే సాంగ్ అయితే హైలైట్ తెలుసు. ఆ సాంగ్ చూస్తున్న వచ్చి మనం కూడా మన గర్ల్ ఫ్రెండ్తోని లవర్తోని ఇలా రొమాంటిక్ చేసే అంత ఫీలింగ్ వస్తుంది. చాలా మంచిగా ఉంది. ఫియర్ సాంగ్ కాకపోతే డైరెక్టర్స్ అనేది గుర్తుకు తెచ్చుకోండి. మన తెలుగులోనే మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉర్రు. అంటే మ్యూజిక్ మంచిగానే ఉంది. తమాని ఇలాంటి దేవిశ్రీ ప్రసాద్, హీరోవాణి వీళ్ళందరూ చాలా మస్తు మంది ఉన్నారు కదా. కాకపోతే మ్యూజిక్ చాలా మంచిగా ఉంది. ఫియర్ సాంగ్ కానీ చుట్టమల్లే అండ్ ఆయుధ పూజ సాంగ్ కూడా యావరేజ్ మంచిగా ఉంది సాంగ్. కాకపోతే ఆ సాంగ్ చాలా ప్రమోట్ చేసిర్రు. బట్ సాంగ్ మాత్రం బాగానే ఉంది. అంత హైలైట్ కాకుండా కానీ సాంగ్ మాత్రం ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్, డైలాగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సినిమా మాత్రం హిట్ అవుతుంది. 500 crores పక్కా. 2.53. వెరీ వెల్. సో డైలాగ్స్ ఎన్టీఆర్ గారికి సూపర్ ఆబ్వియస్. యాక్షన్ సీక్వెన్స్ సూపర్. ఓకే. 6 years తర్వాత సోలో రిలీజ్ కదా. సో ఫ్యాన్స్కి ఏమాత్రం ఆ ఇంపాక్ట్ చాలా బాగా ఉండింది, చాలా బాగా వచ్చింది. ఓకే. అది వెయిట్ చేసినందుకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో జాన్వీ కపూర్ గారు, ఎన్టీఆర్ గారు ఆ పేరు నాట్ ఎట్ ఆల్ సీ ద జాన్వీ కపూర్. లాస్ట్లో ఎండ్లో హై ఎక్కువ ఉంది. బిగినింగ్లో మొత్తం స్టోరీ నడిపించారు అంతే. సినిమా చాలా నచ్చింది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ అనేది కొరటాల డైరెక్షన్ అనిపించింది ఆచార్య. అదే స్టార్టింగ్లో బిగినింగ్లో కొంచెం స్లో అనిపించింది. బట్ స్టోరీ కూడా బిల్డ్ చేస్తున్నాడు. పార్ట్ 1 పార్ట్ 2 వస్తుంది కదా. పార్ట్ 2 వస్తుంది కదా. ఏమన్నా చెప్పారా అంటే సినిమాలో? కొంచెం లాస్ట్లో ఒక ట్విస్ట్ పెట్టాడు. సో పార్ట్ 2లో తెలుస్తుంది మొత్తం. చెప్తే అందరు తెలుస్తుంది. లాగ్ ఉంది. స్టార్టింగ్ బిగినింగ్లో ఉంది ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్ పికప్ హిట్ అని చెప్పగలము. ఇంకా తెలుస్తుంది, ఇక అందరు చూసేదాన్ని బట్టి తెలుస్తుంది. ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటాయి అందరికి. పాటలు ఎట్లా అనిపించినాయి? పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్, డాన్స్ కూడా బాగుంది. నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. ఎక్కడ కూడా ఇంకా ఏముందన్న ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా ప్లాట్ఫామ్ దిగలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ అనొచ్చు. అడగండి చెప్తారు. బ్లాక్ బస్టర్. ఏం నచ్చింది మూవీలో? హీరోయిన్ బాగుందా? మాట్లాడు. వాళ్ళ నాన్న ఎన్టీఆర్ ఫ్యాన్. 4 o'clock వెళ్ళిపోయాడు. నేనేమో నన్ను 8 o'clock తీసుకొచ్చారు. ఫీల్
నయనతార తర్వాత జాన్వీ కపూర్ అంత బాగా అవుతుందని ఎక్సలెంట్గా చెప్పచ్చు అనమాట. పాత్ర తక్కువ ఉంది అంటున్నారు కదా. మనము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మూవీలో లేదండి. ఇది కొరటాల శివ గారు తీసేంత సినిమా అయితే కాదు. ఆయన ఎవరినో పెట్టి తీశారని చెప్పొచ్చు. కొరటాల శివ గారు సినిమా మొత్తం నైట్ మూడ్లో ఉంటుంది, అంటే నైట్ సీన్స్ ఎక్కువ అనమాట. సో దానివల్ల కొరటాల శివ గారు నిద్రపోయారేమో అని చెప్పొచ్చు. రివర్స్ స్క్రీన్ ప్లే అంటున్నారు కదా, ఫస్ట్ చూపించాలి సెకండ్. కొన్ని సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు శ్రీమంతుడు సినిమా, మిర్చి సినిమా, కొరటాల సినిమా ఉంటాయి కదా. కొరటాల మూవీ లిస్ట్ కొడితే ఆ సినిమాలన్నీ కలిపి కొట్టాడు. అల్లరి నరేష్ ఒక సినిమా ఉంటుంది కదా, ఒకే టికెట్ పై 100 సినిమాలు, అలా ఇందులో 3-4 సినిమాలు అయితే చూపించాడు. జనతా గ్యారేజ్ కనపడుతుంది అంటున్నారు కొంతమంది. అదే జనతా గ్యారేజ్ ఉంది, శ్రీమంతుడు బ్యాక్గ్రౌండ్ ఉంది, మిర్చి ఫైట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని సినిమాలు కొరటాల మొత్తం లిస్ట్ అన్ని తీసుకొని ఇందులో పెట్టాడు. శ్రీకాంత్ గారి పాత్ర ఎలా అనిపించింది? శ్రీకాంత్ గారి పెద్దగా క్యారెక్టర్ లేదు, సినిమా ఉంది. ఆయన క్యారెక్టర్ చూసినా అన్న, చూడకుండా ఎట్లా చెప్తారన్న? చెప్పలేదు. నేనా కొరటాల శివ అంటున్నా అన్న. సినిమా మొత్తం నైట్ మూడ్ లో తీసినా అంటే లేదు సినిమా. నేను మామూలుగా వచ్చిన వేరే ఎక్స్పెక్ట్ నేను సినిమా ఆ రేంజ్ లో సినిమా మామూలు లేదు. టామ్ అండ్ జెర్రీ లెక్క ఉంటుంది అన్నట్టు. సైఫ్ అలీ ఖాన్ ప్లస్ దేవర క్యారెక్టర్ రెండు తీసుకుంటే నెగిటివ్ రోల్ చేసినా కానీ టామ్ అండ్ జెర్రీ లెక్క ఉంటుంది. హైలైట్ నటించారు. అతన్ని తగ్గట్టు సైఫ్ అలీ ఖాన్ రోల్కు తగ్గట్టు అతను బాగా నటించిండు. అంతకు మించి ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్లో ఎన్టీఆర్ లీనమైపోయి చేసేది. బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ ఇట్టు కొడుతుంది. ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? దేవర క్యారెక్టరు హైలైట్ అల్ల సినిమా. దేవర నేమ్ పెట్టింది దేవర కాబట్టి దేవర క్యారెక్టర్ అనేది హైలైట్ ఇచ్చిండు. దీంట్లో వర అని కొడుకు క్యారెక్టరు ఏం చేసిండంటే దేవర అనేది దేవర అనే పేరు మీద ఇంకా ఒక లెవెల్కి తీసుకెళ్తారు సినిమాను. సైఫ్ అలీ ఖాన్ ఎట్లా అనిపించింది క్యారెక్టర్? సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ ఎక్స్ట్రా మస్తు అనిపించింది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? ఓవరాల్ మూవీ బ్లాక్ బస్టర్ మేడం. చెప్పాలా? ఎమోషనల్ లాస్ట్ అయ్యో ఎన్టీఆర్ అంటే ఆ ఎలివేషన్ ఉండాలి, ఆ హై ఉండాలి. సినిమా మొత్తం 2 ఎలివేషన్లు. ఇలా లేపుతున్నాడు ఆపేస్తున్నాడు ఏదో మలయాళం సినిమా లాగా. ఎన్టీఆర్ అంటే హై ఉండాలి, అది లేదు అసలు, అస్సలు లేదు. నమ్మకం పోయిందరా? ఓకే బాయ్. ఓకే అండి. దేవరా సినిమా చూడడం జరిగింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత పెట్టి ఇంటర్వెల్ సీన్లన్నీ ఫస్ట్ హాఫ్ పెట్టుంటే బాగుండి అనిపించింది. మిగతాదంతా కూడా మీరు ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఎక్కడా కూడా తగ్గలేదు. సో నిజంగా లుక్స్ కానీ విజువల్స్ కానీ నెంబర్ 1గా ఉన్నాయి. సో సముద్రంలో సీన్లు కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ చంద్రవంక మీద ఆ బ్లడ్ ఉన్న సీన్లు కానీ కొన్ని దాచారు సినిమాలో. ఎక్కువ నేను చెప్పకూడదు. తండ్రి కొడుకుల మధ్య ఏంటి కదా, ఫ్రెండా విలనా అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా సినిమా కొరియోగ్రాఫ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా తగ్గలేదు. అండ్ బీజిఎం కానీ అండ్ అనిరుద్ధ్ గారు ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్గా ఇచ్చారు, కానీ ఇంకా కొంచెం ఉంటే బాగుండు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ఏదో చూపించినట్టు అలా వెళ్ళిపోయింది, మాయమైపోయింది, ఏదో మెరుపు తీగలాగా. ఉంటే బాగుండు అనుకున్నాం. చాలా మంది ఆచార్యకి ఏమండి చాలా మంది అంటున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళ ఇంట్లో మొక్కలన్నీ ఒకలాగా ఉన్నాయా? అలాగే సినిమాలన్నీ ఒకలా ఉండవు. ఏ సినిమాకి తగ్గదు. ఇప్పుడు వాడు ఏదో వచ్చేసి మాట్లాడేస్తాడు. వాడు వచ్చినోడు వాడి ఇంట్లో జేబులో డబ్బులు పెట్టట్లా, వాడు బ్యాంకులో డబ్బులు పెట్టట్లా. ఇక్కడ ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నారు ఆ పనికి మళ్ళీ ఎదల వల్ల. సినిమా ఎంత కష్టపడాలండి సినిమా. వాడు వచ్చి ఒక్క తొక్కలో రివ్యూ ఇవ్వడం వల్ల ఇక్కడ మొత్తం పోతుంది. దానివల్ల ఉన్నవాళ్ళు కూడా బ్యాడ్ అయిపోతున్నారు. సినిమా చూసేవాళ్ళు ఆ ఒక్క వీడియో వైరల్ అయ్యాక లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం వల్ల దీన్ని స్ప్రెడ్ అయిపోవడం వల్ల ట్రోల్స్ అవుతున్నాయి. ట్రోల్స్ అవడం వల్ల మొత్తం సినిమా బ్యాడ్ అయిపోతుంది. నెగిటివ్ రివ్యూ అదేనండి. వాళ్ళు ఏమండి, వాడు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలంటే కనుక వాడి కోసం చేసుకోండి. సినిమా మీద సంపాదించద్దు డబ్బులు. అలాంటప్పుడు అంత పౌరుషం ఉన్నప్పుడు ఆ సినిమా మీద వచ్చే రివ్యూ డబ్బులు తినొద్దు. ఎందుకంటే నువ్వు తినే డబ్బులు అక్కడ లాస్ అయిపోతున్నాడు. నువ్వు బ్యాడ్గా తమ్నెల్స్ పెట్టి నువ్వు బ్యాడ్గా దానికోసం ఎవడో తుప్పాసిన కొడుకులు అందరూ రివ్యూలు తీసుకోవడం వల్ల సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. అదేనండి ఇది చిరంజీవి గారి సినిమా, అంతకుముందు వచ్చిన సినిమాలు ఇవన్నీ
కనెక్ట్ చేసి చూడొద్దు. ఏ సినిమాకి ఆ సినిమా కథ ఉంటుంది, ఆ కథలోంచి స్టోరీ వెళ్తూ ఉంటుంది. కానీ ఎక్కడో బాహుబలి సినిమా, సలార్ సినిమా, లేకపోతే ఆది కేశవరెడ్డి, చెన్నకేశవరెడ్డి దీంట్లో కలుపుతారేంటి? ఇది ఓన్లీ దేవరా. ఆ దేవరా సినిమా తగ్గట్టుగా మీరు తోక ఒకటే చూసారు, ఇంకా తల ఉంది, ఇంకో పార్ట్ ఉంది. తల చూడకుండా తోకని ఎలా అంచనా వేస్తారు మీరు? ఇక్కడ క్యారెక్టరేషన్స్ ఇంకా రివీల్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే అంతే కదండి. ఎవరైనా కూడా అంటే ఏంటంటే ఇక్కడ చిన్న రిమార్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు రిమార్క్ చేస్తారు సినిమాకి. కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పెట్టుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉండేది. మనకి మొత్తం ఎలివేషన్స్ మొత్తం స్టోరీ అంతా కూడా మనకి ఫస్ట్ హాఫే రివీల్ అయిపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఎవరో కొంతమంది ప్రేక్షకులు. నార్మల్గా చాలా మందికి నచ్చిందండి సినిమా. అది ఒకటే సాంగ్ ఒకటి మిస్ అయింది. డ్యూరేషన్ ఎక్కువైపోవడం వల్ల ఇంకా అంటే 1:75 నిమిషాలు ఎంత ఉంది సినిమా. ఇంకా పార్ట్ 2 ఉంది కదా. ట్రిమ్ చేయడానికి లేదండి. ఇంకా సముద్రం సీక్వెన్స్ తీసేస్తే కథ అర్థం అవ్వదు. కొన్ని సీన్లు చిన్న తీయడానికి ఏమి లేదు. ఇంకా చెప్పాలంటే ఆ సీన్ తీస్తే ఉన్న స్టోరీ అర్థం అవ్వదు. ఓవరాల్ గా ఒక సినిమా గురించి చెప్పాలంటే కనుక మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోండి. కానీ సినిమాకి రావద్దు అని బ్యాడ్ గా ఇచ్చేయద్దు ఎవరికి కూడా. ఎందుకంటే జేబులో సొమ్ము కాదు కదా, వాళ్ళ ఇంట్లో జేబులో సొమ్ము కాదు. బ్రేక్ అవుద్దంటే ఇంకొక 4 రోజులు పోతే మీకు అసలైన రివ్యూ, అసలైన పబ్లిక్ మౌత్ టాక్ అనేది వస్తుంది మీకు. అంతే. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? వెరీ గుడ్, ఫెంటాస్టిక్ బ్లాక్ బూస్టర్ అండ్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ హిట్ ఫర్ ఎన్టీఆర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ వెరీ గుడ్ బ్రేక్ ఫర్ కొరటాల శివ. ఎందుకంటే ఈ మధ్యలో చాలా బ్రేక్తో వచ్చాడు. అండ్ RRR తర్వాత మనం గిట్ట ఎన్టీఆర్ని చూసింది సింగిల్గా మళ్ళీ ఈ మూవీలో. అండ్ ఎన్టీఆర్ మనకందరు తెలుసు ఆల్రౌండర్. ఆయన చెప్పాలంటే యాక్టింగ్ స్కిల్స్, డాన్సింగ్, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు. హీరోతోని కామెడీకి చేపించగలుగుతాడు. అదే అలాంటిది కొరటాల శివ బాగుంది మూవీలో. అండ్ మూవీలో ప్లస్ పాయింట్ అంటే ఒకటే చెప్పాలంటే వన్ మ్యాన్ షో ఎన్టీఆర్కి నువ్వు ఎక్కడొక్క చిన్న పాయింట్ ఇయటం మిస్ కాలేవు. ఎలా అంటే కొరటాల శివ మూవీస్ మనం మిర్చి ఉంది, మిర్చి, శ్రీమంతుడు అన్ని టాప్ మూవీస్. సో లిటిల్ బిట్ ఒక సీక్వెల్ చూస్తే ఏంటంటే మిర్చిలో వచ్చిన ఇది అండ్ శ్రీమంతుడిలో వచ్చిన ఆ మామిడి తోటలో అందరూ బ్యాక్గ్రౌండ్తో కవర్ చేసినట్టు ఇందులో ఒక సీన్ ఉంది. ఐ వాజ్ సడన్లీ సర్ప్రైజ్డ్. ఏంటంటే ఆ సీన్ చూస్తే నేను యాక్చువల్లీ నాకు తెలియదు తను మూవీ డైరెక్టర్ అని. వెన్ ఐ వాజ్ సర్ప్రైజ్ వెన్ ఐ సీన్ దట్ సీన్ ఐ వాజ్ ఐ గాట్ రిమైండెడ్. సో మళ్ళీ ఒకసారి చూస్తే అరే తనేనా సేమ్ డైరెక్టర్. సో హీ హాజ్ రీక్రియేటెడ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్. జాన్వీ కపూర్ చాలా బాగుంది చెప్పాలంటే. యాక్చువల్లీ మేబీ 2 parts ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్లో జాన్వీ కపూర్ రోల్ చాలా సెకండ్ పార్ట్లో ఎంటర్ అవుతుంది సెకండ్ ఇంటర్వెల్ తర్వాత. అండ్ దట్ టు హ్యాస్ వెరీ లెస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. మేబీ సెకండ్ దాంట్లో చాలా ఉంటుండొచ్చు. అండ్ తను ఉన్న రోల్కి చాలా బాగా చేసింది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్ మనం చాలా హ్యాపీ కావాలి. ఎందుకంటే ఇనిషియలీ సౌత్కి వెళ్ళి నార్త్ పోనీకి చాలా డిఫికల్ట్ అవుతుండే. నవడేస్ సౌత్ ఇండస్ట్రీ ఇస్ అ టాప్. అండ్ తెలుగు, దట్స్ టు తెలుగు. హాలీవుడ్, బాలీవుడ్ కంటే ఫస్ట్ టాలీవుడ్ అనే నేమ్ అనేది చాలా మనకి అవుట్ సైడ్ ఇప్పుడు చాలా అవుతుంది. మీరే చూస్తున్నారు కదా బాలీవుడ్ హీరోస్ అట్లాంటిది దీంట్లో మన క్యారెక్టర్స్కి వస్తున్నాడు. వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే మనం చిన్న క్యారెక్టర్ ఎక్కడన్నా చూసారా 10 years బ్యాక్, అసలు ఆ వాల్యూ అనేది ఇవ్వకపోతుండే. ఎందుకు వస్తుంది? టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ ద టాప్ ఇండస్ట్రీ. అండ్ డైలాగ్స్ డెలివరీ సూపర్. అండ్ దట్ టు ఎన్టీఆర్ డైలాగ్స్ ఇట్లా ఆడుకుంటాడు డైలాగ్స్ తను. ఎన్టీఆర్కి మ్యాచ్ చేయలేడు, ఎప్పటికీ చేయలేడు. దట్స్ అండ్ మోర్ ఓవర్ ఎన్టీఆర్ ఈజ్ ద ఓన్లీ తెలుగు హీరో టాలీవుడ్లో. ఈజ్ ద ఆల్రౌండర్ టాప్ ఇన్ డ్యాన్స్లో. ఆయనతో ఇంకా కంపేర్ చేసే నెక్స్ట్ లెవెల్లో ఇంకా రాలేడు ఇప్పటికీ. నా జనరేషన్కి అయితే తెలిసి రాడు. ఎందుకంటే ఈ బై బాండ్ హీఈస్ అ క్లాసికల్ డాన్సర్, కథకళి అన్నీ ఆడాడు కాబట్టి హీ హ్యాస్ అ వెరీ ఫ్లెక్సిబుల్ బాడీ. చాలా బాగా ఆడతాడు. దేవరా అంటే ఎగ్జాక్ట్లీ అంత రిమైండింగ్ వస్తలేదు. దేవరాతో పెట్టుకోవాలంటే ఆలోచించాలి, కరెక్ట్ తెలుస్తలేదు. దేవరా అంటే చెప్పాడంటే అది. నీకు ఇష్టమా ఎన్టీఆర్ అంటే? ఇష్టం లేదు. మా నాన్న ఫేవరెట్. మా నాన్న ఫేవరెట్. నీకు నచ్చింది సినిమా? ఎలా ఉంది? బాగుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఒక డైలాగ్ చెప్పు. ఎర్ర సముద్రం ఎర్రగా ఉంటుంది. ఎర్ర సముద్రం ఎర్ర
అదే ఎర్ర సముద్రం ఎర్రగా ఉంటుంది. తప్పు జరిగితే క్షమించదు. తప్పు జరిగితే క్షమించదు. మ్యారేజ్ మరీ తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ సినిమాకి. చాలా బాగుంది మేడం. ఎలా అనిపిస్తుంది డైలాగ్స్ కానీ? అందరూ బాగా నచ్చారు నాకైతే. ఎవరు శ్రీకాంత్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా హరితేజ కామెడీ అయితే బాగుంది సెకండ్ హాఫ్లో అయితే. హీరోయిన్కి ఎక్కువగా స్కోప్ లేదంటున్నారు, నిజమే? హీరోయిన్ ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా? జాన్వి అంటే ఫస్ట్ టైం కదా, అందరూ చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు శ్రీదేవి కూతురని యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు నెల అబ్బాయి ఏంటబ్బా ఇలా చేస్తున్నాను, కానీ బాగా చేసింది కామెడీగా రెండు. కానీ సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే ఫస్ట్ హై లెవెల్ బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం స్లో అనిపించింది, కానీ బ్లాక్ బస్టర్ మూవీ చెప్పాల్సిన బోర్ అయితే ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం అందరూ చూడొచ్చు, అసలు బోరింగ్ అని ఏమి ఉండదు. ఎర్ర సముద్రం ఎర్రగా ఉంటుంది, సొర ఎర్ర ఎరుపు అయితే ఎరుపెక్కిపోతుంది సముద్రం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా హస్బెండ్ ఎన్టీఆర్ ఫ్యాన్. మా హస్బెండ్ 4 o'clock వెళ్ళి నన్ను 8 o'clock తీసుకొచ్చారు మళ్ళీ. హైలైట్స్ ఫైటింగే చెప్పాల్సి అసలు ఫైటింగ్స్ మెయిన్ ఫైటింగ్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారి అయితే. ఇలా అసలు చెప్పలేను నేను మాట. చూపించారు కదా నాకు, నేను హీరోయిన్ అయితే చూడలేదు. 100% నేను ఎన్టీఆర్ గారే చూస్తున్నాను. అసలు హీరోయిన్ అనేది హీరోయిన్ వస్తుందా వెళ్తుందా అనేది అయితే నేనైతే ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా సినిమా? ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా సినిమా? 100% చాలా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్ట్ 2 మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు? పార్ట్ 2 అయితే ఇంకా హిట్ ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నా. 10కి 9.9 ఇస్తా. చాలా బాగుంది అంటున్నారు, మీరు యావరేజ్ అంటున్నారు. చెప్తాను ఇప్పుడే దేవరా చూసొచ్చాను. జస్ట్ యావరేజ్గా ఉంది మూవీ, కానీ ఇప్పుడు దేవరాకున్న హైప్ దృష్ట్యా ఈ యావరేజ్ సినిమా అనేది హిట్ సినిమా కంపల్సరీ దూసుకుపోతుందండి. ఒక 10 days తర్వాత ఈ సినిమా ఎవరికైతే నచ్చదు, ఇంకోది ఎన్టీఆర్ మీద ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఒక 10 days తర్వాత ఈ సినిమాకి ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి ఈ సినిమా ఎలా హిట్ అయింది అనేది వాళ్ళు తలలు పట్టుకోవడం ఖాయమండి. ఆ లెవెల్లో ఎన్టీఆర్ అని ఈ సినిమాని తీసుకెళ్తాడండి. అవునండి. సినిమాలో ఏం లేదంటే ఒక యావరేజ్గా ఉందండి సినిమా. నాట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పను, యావరేజ్గా ఉంది. కానీ దేవరా క్రేజ్ దృష్ట్యా హైప్ దృష్ట్యా ఇది కంపల్సరీ హిట్ అయ్యే సినిమా అండి. ఇంకోటి కొంతమంది బాగాలేదంటున్నారంటే అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. ఇది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చే వాళ్ళు ఓకే, నచ్చని వాళ్ళకి 10 days తర్వాత దేవర అనేది చూపిస్తాండి ఎలా ఎందుకు హిట్ అయింది అనేది. 10 days తర్వాత అందరికి అర్థమవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదండి, జస్ట్ ఒక 20 minutes 30 minutes ఉన్నట్టు అనిపించింది. ఒక సాంగ్ కోసం హీరోయిన్ తీసుకున్నారా అనిపించింది. ఈ హీరో మధ్య కెమిస్ట్రీ కూడా ఏం లేదు. ఈ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళకి మాత్రం దేవర డిసప్పాయింట్ చేస్తాడు. కేవలం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ నాట్ అప్ టు ద మార్క్ అండి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ తగ్గట్టుగా ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరో, బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆ మాస్ హీరోకి ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ దీనికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది మోగుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ నుంచి మోగుతూ ఉంటే ఆ ఎలివేషన్ వేరు, ఆ ఫీల్ వేరు. ఈ సినిమాలో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి మనకి ప్రతి ఒక్క సీన్లో దేవర ముందు నువ్వెంట అన్న కోసం అదొక్కటి తప్పితే మిగతా ఎక్కడ కూడా అనుకున్నంత బీజిఎం మాత్రం లేదనిపించిందండి. మొత్తానికి ఇంటర్వెల్ ఫైట్ మాత్రం చాలా బాగా నచ్చింది మనకి. ఇంక లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగా రివీల్ చేశాడు. మన బాహుబలిలో ఏ విధంగా అయితే వై కట్టప్పకెళ్ళి బాహుబలి ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు కూడా మనకు అప్పుడు దాకా కూడా ప్రేక్షకులు ఏంటంటే దేవరా ఉన్నాడు అన్న ఫీల్తో ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి దేవరా లేడు, చనిపోయాడు అని తెలుస్తుంది. ఇది హూ కిల్డ్ దేవరా అనేది రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందండి. దేవరా 2 మీద కంప్లీట్గా హైప్స్ పెంచేసాడు. సెకండ్ హాఫ్ తోటి చాలా బాగా అనిపించింది సినిమా మాత్రం. సేమ్ అంటే ఇప్పుడు కట్టప్పని ఎవరు చంపారు అనేది అక్కడండి. ఇక్కడ ఎవరు చంపారు, అక్కడ చంపింది ఎవరో తెలిసిపోయింది బాహుబలి. ఇక్కడ చంపింది ఎవరు చంపారు అనేది ఇక్కడ ముఖ్యమండి. అక్కడ ఎవరు చంపిందో తెలియలేదు, చంపారని మాత్రమే తెలుసు. ప్రతి సినిమాకి ఏదో ఒకటి కాపీ అంటుంటారు. అది ఇప్పుడేం రాలేదు కదండి, ఫస్ట్లోనే వచ్చింది. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే పలానా సినిమాలో లాగుంది, పలానా సినిమాలో లాగుంది, అప్పుడు వచ్చిన ట్రోల్స్. ఇప్పుడు అనేది ఆ ట్రోల్స్ని పట్టించుకోరండి. సినిమా అనేది నాకైతే బాగుంది అనిపించిందండి, అబవ్ యావరేజ్ అనిపించింది. ఓకే, షాడోస్ లేకుండా చూసుకోండి, ఓకేనా? దేవరా సినిమా చూడడం జరిగిందండి.
దేవర సినిమా చూశాను. దేవర సినిమా చాలా బాగుంది. మరి సోషల్ మీడియాలో ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి నాకు అర్థం కాల. సో ఓవరాల్గా కథ ఏమిటి? సో మారణాయుధాలని విద్రోహక శక్తులకు అందజేసేటువంటి పని ఆ రత్నగిరి వాళ్ళది దేవరదా, లేకపోతే దేవరకి చంపడం కోసం వర వచ్చాడా, ఆ వరని చంపడం కోసం మన ఈ శ్రీకాంత్ గారు ఉన్నారా, సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారా అనేటువంటి అది కాన్సెప్ట్. కథకి బలం ఏది అని అంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ పక్కన పెట్టేసుకుంటే స్క్రీన్ ప్లే చాలా గట్టిగా రాశారు. ఓకే, నో ప్రాబ్లం దానికి. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ కానీ, మురళీ శర్మ గారి యాక్షన్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ ఇందులో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, నాన్న కవర్ చేయండి, నాన్న ఎంతసేపు నా తాత కథ ముత్తాత కథ చెప్తున్నా కానీ నా కథ అంటే నా దేవర కథ చెప్పు అని అంటే తండ్రి. రియల్ లైఫ్లో వేరే ఉంటుంది, రియల్ లైఫ్లో వేరే ఉంటుంది. మీ నాన్న అంత పెద్ద గొప్పోడు కాదులేరా, పని చేసిన గొప్పతనం కాదని అంటాడు. అదొక్కటి చాలు ఎంత పెద్ద డెప్త్ ఉంటుందో మీనింగ్. ఇది సినిమాలో నెగిటివ్ ఏమి అని అంటే ఆ ఎందుకు పుట్టిందో సాంగ్ నెగిటివ్ ఉంది. ఆ ఎందుకు పుట్టిందో ఎందుకు దూరిందో ఆ సినిమాలో నాకు అర్థం కాలేదు. నిజంగా చెప్తా, మీరు నవ్వద్దు సీరియస్, అర్థమైందా? అసలు ఎందుకు నాకు అర్థం కాలేదు, చిన్న చిరాకులేసింది అది. సినిమా అంతా ఒకటైతే ఆ సాంగ్ కూడా అంత దరిద్రంగా ఉంది. బట్ ఓవరాల్గా ఓకే, పర్వాలేదు, సినిమా చూడొచ్చు. మీరు కూడా చూడండి. సినిమాలో ఒక మెయిన్ మిస్టేక్, చిన్న మిస్టేక్ చెప్తా. మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ 20 years బ్యాక్ ఎలా ఉంటుందో మళ్ళీ అలాగనే ఉంటుంది. కనీసం మెయింటైన్ చేయాలి కదా. ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంటుంది, జోగులమ్మ క్యారెక్టర్, ఆమెది హెయిర్ స్టైల్ అంటే ఇది స్కిన్ ముట్ట పడాలి కదా, అది కూడా పడదు. ఇది చూసుకోవాలి, ఇవన్నీ మిస్టేక్లు నేను చెప్పుకోవాలి అన్నీ ఇవన్నీ. సో ఇదండి ఓవరాల్గా సినిమా వాస్ గుడ్. ఓకేనా? మంచి ట్విస్ట్లు ఉన్నాయి, చూడండి సినిమా మీకు తెలుస్తుంది. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ స్క్రీన్ టైం కొంచెం తక్కువే ఉంది. జాన్వీ కపూర్ కోసం వెళ్ళిన వాళ్ళు అందరూ డిసప్పాయింట్ అవుతారు. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా బాగున్నాయి. మీరు దావడి సాంగ్ అంటారు కానీ ఆ సాంగ్ గురించి మీరు పెద్దగా పట్టించుకోరు మూవీ అయినంతసేపు. ఎన్టీఆర్ యాక్షన్ అయితే మెంటల్ మాస్. అసలు ఒకసారి భయపడి ఎలా అనిపించింది ఇంట్రోనే అన్న అసలు అదిగో నా పక్కన కూర్చున్నాడు అయితే ఒర్రి నాకు సినిమా చూడలే కదా, నాకు చెవు సాధించింది వాడైతే. బ్లాక్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ హైలైట్, సెకండ్ హాఫ్లో వచ్చి ట్విస్ట్లే హైలైట్, ఎన్టీఆర్ ఎంట్రీ హైలైట్. జాన్వీ కపూర్ కోసం వెళ్ళిన కొంచెం డిసప్పాయింట్ అవుతారు. స్క్రీన్ టైం ఎగిరిచ్చారు కదా, ఎలా అనిపించింది? సొర ఎగిరింది, దాని మీద ఎన్టీఆర్ కూర్చున్నాడు. ర్యాంప్ అంటారా? ఫ్లాస్ అంటే నాకు పెద్దగా ఏం అనిపించలేదండి. మూవీ కూర్చున్నంతసేపు ఎంజాయ్ చేస్తారు, అరుపులు అవన్నీ బాగుంటాయి. మాస్ వాళ్ళకి ఎక్కువ ఇంకా నెగిటివ్గా రివ్యూ ఇవ్వాలి, జడ్జ్ చేయాలని వెళ్ళిన వాళ్ళకి నెగిటివ్స్ అని చెప్తారు వాళ్ళు. నేనైతే మూవీ చూడడానికి వచ్చాను, ఎన్టీఆర్ కోసం వచ్చాను. చెప్పు బ్రో. సార్ ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? నేనైతే 8.5, 9 మధ్యలో ఇస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు వేరే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోండి. నేను వెళ్ళాను, సినిమా ఎంజాయ్ చేసి వచ్చాను. ఎండింగే పెద్ద ట్విస్ట్ అనమాట అది. సెకండ్ హాఫ్ వాళ్ళు మరి ఎలాగా ఫార్వర్డ్ చేస్తారనేది తెలియదు అనమాట. ఎవరికి కొంచెం ఊహకు అందకుండా అలా ప్లాన్ చేశారు వాళ్ళు. సెకండ్ పార్ట్లో చాలా హై ఇద్దామని వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు ప్లాన్ చేసినట్టు ఉంది. కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా ఉంది? బాగుందండి. అసలు ఆయన అంటే ఆచార్య సినిమా మరి ఆయన తీశారా అన్నట్టే అప్పుడు అనిపించింది అందరికి కూడా, చూసిన వాళ్ళకి. ఈ మూవీ అయితే యాజ్ యూజువల్ ఆయన రెగ్యులర్గా అంతకుముందు 4 films చూశారు కదా, సెటిల్గా ఎలా ఉంటాయో అలాగే ఉంది. రిపీటెడ్గా సెకండ్ టైం చూసిన వాళ్ళకి ఇంకా చాలా బాగా నచ్చుతుంది. అన్న డైలాగ్ డెలివరీస్ ఎలా ఉన్నాయి సినిమాలో? ఫైట్స్ కానీ యాజ్ యూజువల్ అండి. ఇంకా ఆయనకి ఇంకా చెప్పాల్సినే కదా, ఎప్పుడో సక్సెస్ఫుల్ అయినారు ఆయన, ఇంకా కొత్తగా ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన లేదు. సో మొత్తానికి RRR తర్వాత పెద్ద హిట్ అంటారు. హిట్టే అండి. అంటే ఇప్పుడు RRR అంటే మనకేదో అది వరల్డ్ వైడ్ ఇదైందని అలాగా చెప్పనులే, కానీ మూవీ అయితే పార్ట్ 1 మాత్రం సక్సెస్ హిట్ అవుద్ది. ఇది సేఫ్ అవుద్ది, సేఫ్ జోన్లోకి ఎంటర్ అవుద్ది మూవీ. ప్రొడ్యూసర్కి ఏమి ఇది ఉండదు, డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరూ కూడా అందరూ సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ ఇచ్చే అవసరం. ఫస్ట్ హాఫ్లో కూడా స్లో నేరేషన్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. డైలాగ్స్ ఇందులో తక్కువ అన్న. డైలాగ్స్ కన్నా కూడా అంటే హీరో గురించి ఆ ఎలివేషన్ అవ్వచ్చు, లేకపోతే డైలాగ్స్ కన్నా ఇందులో అదర్ అట్రాక్షన్స్ కన్నా స్టోరీ బేస్డ్గానే వెళ్ళారు. అంటే నాకు తెలిసి ఇంకా సెకండ్ హాఫ్లో వీ కెన్ ఎక్స్పెక్ట్. డ్యాన్స్ అయితే ఇందులో ఏంటంటే డ్యాన్సెస్కి ఉన్న అంత మూమెంట్స్ ఇందులో ఈ మూవీలో లేవు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు కాబట్టి స్మాల్ మూమెంట్స్. హైలైట్ ఇంటర్వెల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ ఫైట్ ఒకటి హైలైట్. ఓవరాల్గా యాక్షన్ చాలా బాగుంది. వచ్చేది కదా, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాయి. 3.25 out of 5.